ఈ క్లాస్లో మనం పవర్ బిఐలో ఉండే టెక్స్ట్ ఫంక్షన్స్, డాక్స్ రిలేటెడ్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఏమున్నాయనేది చూద్దాం. అంటే ఏదైతే టెక్స్ట్ మనకు ఉందో, లైక్ టెక్స్ట్ కైండ్ ఆఫ్ డేటా మనకి, లైక్ ఇక్కడ చూడండి ఆల్రెడీ డేటా సెట్స్లో కూడా ఈ ఈ సిగ్మా ఉండేటివన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్, ఇవి డేట్ వాల్యూస్. మరి ఈ మెయిన్గా ఈ కేటగిరీ సిటీ ఇట్లాంటివంతా కూడా టెక్స్ట్ రిలేటెడ్. ఈ టెక్స్ట్ మ్యానిపులేషన్ ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు మనకి ఈ ఫంక్షన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ఈ టేబుల్లో లైక్ కొన్ని కాలమ్స్ ప్లేస్ చేద్దాం. లైక్ ఆర్డర్ ఐడి అండ్ ప్రొడక్ట్ నేము ఇవి వచ్చాయి. ఈ డేటా క్లియర్గా లేకపోతే మీకు ఇక్కడ వెళ్ళి ఆ డేటాని, కంటెంట్ని, వాల్యూస్ ఎలా ఉండాలో మీరు కాస్త క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ రావాలి నాకు. అదేంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఫీల్డ్స్ అనుకుందాం, 2 or 3 ఫీల్డ్స్ అనుకుందాం. అట్లాంటివి కాంబినేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం లైక్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, కంబైన్ వాల్యూస్ జాయిన్స్ 2 or more టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇన్ 1 టెక్స్ట్ స్ట్రింగ్. 2 లేదంటే అంతకంటే ఎక్కువ టెక్స్ట్ స్ట్రింగ్స్ని కంబైన్ చేసి ఒకదానిలాగా తీసుకొస్తుంది. సో ఇక్కడ నేను దాన్ని కంబైన్ చేసేదానికి ఒక కాలమ్ని, న్యూ కాలమ్ని తీసుకుంటున్నాను. న్యూ కాలమ్ లైక్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఈ ప్రొడక్ట్ నేమ్ కూడా సపోజ్ ఎప్సాన్, క్యాల్కులేటర్, రెడ్, బ్లూ ఇట్లా కలర్స్ కూడా కంబైన్ చేసి ఉన్నాయి దాంట్లో. బట్ ఐ వాంట్ మోర్ కాంబినేషన్. లైక్ ఇక్కడ కాలం రిమార్క్స్ అని ఇస్తాను. ఏంటి ఫంక్షన్ మనకి? కంబైన్ వాల్యూస్. కంబైన్ వాల్యూస్ మనకి ఇక్కడ ఇది మనకి ఆర్డర్స్ అనేది సూపర్ స్టోర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, దేంట్లో అయినా సరే టెక్స్ట్ కాలమ్స్ ఉండే విధంగా తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ కంబైన్ వాల్యూస్లో డెలిమీటర్ ఫస్ట్ అడుగుతుంది. అంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని లేదంటే వాల్యూస్ని మొత్తాన్ని కంబైన్ చేసేదానికి మధ్యలో డెలిమీటర్ ఏంటి అనేది మనం డెలిమీటర్ పెట్టుకోవచ్చు. ఈ డెలిమీటర్ మనం ఒక టెక్స్ట్ పారామీటర్, లైక్ నేను ఇక్కడ డాష్ డాష్ అని పెడుతున్నాను, అది డెలిమీటర్, మధ్యలో డెలిమీటర్గా అది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. ఎక్స్ప్రెషన్ అంటే అది క్యాల్కులేటెడ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, లేకపోతే నార్మల్ ఫీల్డ్స్లో ఉండే వాల్యూస్ కావచ్చు, ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ లైక్ కస్టమర్ నేమ్, ఇక్కడ నేను ఏమిస్తానంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్డర్డ్ బై కామా, రెండో ఎక్స్ప్రెషన్ ఆర్డర్డ్ బై, మధ్యలో ఎటు డెలిమీటర్ డాష్ డాష్ వస్తుంది. రెండో ఎక్స్ప్రెషన్ వచ్చేసి నేను ఆర్డర్స్ ఆఫ్ కస్టమర్ నేమ్ ఇస్తున్నాను. మూడో ఎక్స్ప్రెషను ఫ్రమ్ రీజియన్ ఇస్తాను. ఫ్రమ్ అని ఇచ్చి తర్వాత రీజియన్ ఇస్తాను. ఎన్నైనా ఎక్స్ప్రెషన్స్ అప్ టు 23 అట్లా కంటిన్యూషన్గా ఉన్నాయి. సో ఫ్రమ్
రీజియన్ అని ఇచ్చి కామా లైక్ ఇక్కడ ఆర్డర్స్ ఆఫ్ ఫీల్డ్ నేమ్, ఆర్డర్స్ ఆఫ్ రీజియన్, లేదంటే కంట్రీ, సిటీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను రీజియన్ ఇస్తున్నాను. సో దట్స్ ఆల్. క్లోజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ కాలం రిమార్క్స్. మరి దీన్ని మనం ఇప్పుడు దీనికి యాడ్ చేద్దాం. రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఈ టేబుల్లోకి దీన్ని యాడ్ చేస్తాను. కాలం రిమార్క్స్. చూడండి, ఆర్డర్ బై కస్టమర్ నేమ్ అండ్ ఇక్కడ ఫ్రమ్ రీజియన్ మధ్యలో డాష్ డాష్ అనేది వస్తుంది. ఇట్లా మల్టిపుల్ ఫీల్డ్స్ని లేదంటే ఎక్స్ప్రెషన్స్ని ప్లస్ ఇంకా ఏదైనా క్యాల్కులేషన్ కావచ్చు, క్యాల్కులేషన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఎంత కూడా కంబైన్ అయ్యి మనకి ఇట్లా డీటెయిల్గా డేటా రావడం జరిగింది. ఇది కంబైన్ వాల్యూస్ అనే మనకి టెక్స్ట్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి కన్కాటినేట్ అని ఉంది. ఇది కూడా ఇలాంటిదే. జాయిన్స్ 2 టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇంటూ 1 స్ట్రింగ్. ఇక్కడ డెలిమేటర్ ఇచ్చి వాటిని కంబైన్ చేస్తుంది, మోర్ టెక్స్ట్ స్ట్రింగ్స్ని చేస్తుంది. బట్ ఇక్కడ కన్కాటినేట్ ఓన్లీ 2 టెక్స్ట్ స్ట్రింగ్స్, 2 టెక్స్ట్ స్ట్రింగ్స్ని మాత్రమే ఇది కన్కాటినేట్ చేస్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ రీజియన్ అండ్ కంట్రీ ఆ రెండిటిని కంబైన్ చేసి కన్కాటినేట్ చేసి చూద్దాం. సో లైక్ దీన్ని తీసేస్తున్నాను. కన్కాటినేట్ టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 రెండు ఉన్నాయి. నేను ఆర్డర్స్ ఆఫ్ రీజియన్ లేదంటే ఆర్డర్స్ ఆఫ్ కంట్రీ కామా ఆర్డర్స్ ఆఫ్ అంటే అక్కడ ఫీల్డ్సే కావచ్చు, లేకపోతే మనం మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ కూడా ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం. కంట్రీ, సిటీ రెండింటిని కంబైన్ చేశాను. చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్లస్ పక్కనే సిటీ వచ్చింది. ఇట్లానే అన్నిటికీ ఓకే, కంట్రీ, సిటీ రెండు కలిపి వచ్చాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ అనమాట. ఓన్లీ 2 స్ట్రింగ్స్ని మాత్రమే ఇది కలుపుతుంది. నెక్స్ట్ కన్కాటినేట్ ఎక్స్ అని ఉంది. కన్కాటినేట్ ఎక్స్ కన్కాటినేట్స్ ది రిజల్ట్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ద టేబుల్. సో ఇక్కడ దీనికి ప్రతి రోకి కూడా ఇది ఎవాల్యుయేట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఓకే కాలం, కొత్త కాలంని తీసుకుంటున్నాను. మరి ఇక్కడ దీనికి పారామీటర్స్ ఏముంటాయో చూద్దాం. కన్కాట్ ఎక్స్ యొక్క రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. కన్కాటినేట్ ఎక్స్. సో ఫస్ట్ టేబుల్ నేమ్ అడుగుతుంది కన్కాటినేట్ ఎక్స్లో. టేబుల్ నేమ్ ఇక్కడ ఫినాన్షియల్స్ అనే ఫినాన్షియల్ శాంపిల్స్ డేటా సెట్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫినాన్షియల్స్. మరి ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ రో ఆన్ ద టేబుల్ దెన్ రిటర్న్స్ ది కన్కాటినేషన్ ఆఫ్ దోస్ వాల్యూస్. అన్ని రోస్లో ఉండే వాల్యూస్ని కన్కాటినేట్ చేసి ఒకే స్ట్రింగ్గా ఇది తీసుకొస్తుంది. అదనమాట సింగిల్ స్ట్రింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని కంట్రీస్ లిస్ట్ రావాలండి. జస్ట్ నేను ఏం చేస్తానంటే కంట్రీస్ యొక్క లిస్ట్ తీసుకురావాలి అనుకుంటాను. సో ఫినాన్షియల్ కంట్రీ అది మాత్రమే ఇస్తున్నాను, కామా. ఇంకేదన్నా కావాల్సి ఉంటే మీరు కంబైన్ చేసుకోవచ్చు దాంట్లోనే, ఎక్స్ప్రెషన్లోనే. ఇక్కడ డెలిమేటర్ నేను మధ్యలో
స్టార్ 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 అని ఇట్లా పెడుతున్నాను. దట్ ఈస్ ద డెలిమీటర్. దట్స్ ఆల్. ఐఎమ్ క్లోజింగ్. సో ఇప్పుడు మీరు అదంతా ఒకే స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి దాని యొక్క రిజల్ట్ని మీరు లైక్ ఒక కార్డ్ ఏదో ఒకటి తీసుకోండి. కార్డ్ తీసుకుంటున్నాను ఇక్కడ, సింగిల్ వాల్యూ కాబట్టి మొత్తం అంతా కలిపి వస్తాయి కాబట్టి. సో ఈ కార్డ్ లోపల నేను ఈ ఫీల్డ్ని ప్లేస్ చేస్తున్నాను. సో చూడండి, అన్ని కంట్రీస్ మీకు ఆ ప్రతి రోలో ఉండే కంట్రీస్ అన్నిటిని కలిపి ఇది తీసుకొచ్చింది. మొత్తం కాంబినేషన్ అనమాట. మరి దీనికి సైజు అవన్నీ తగ్గించుకుంటే మీకు లిస్ట్ మొత్తం వచ్చింది. లేదు మీరు మామూలు టేబుల్లో కూడా దీన్ని చూసుకోవచ్చు. లైక్ ఒక టేబుల్ తీసుకోండి, దాంట్లో లైక్ టేబుల్లో ఉండే ఒక కాలమే కాబట్టి ఇది మొత్తం అంతా కలిపి చూడండి. అన్నీ అంటే దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్కి సంబంధించిన అన్ని కంట్రీస్ ఇక్కడ కలిపి వస్తాయి అన్నమాట. మధ్యలో స్టార్ డెలిమీటర్గా వస్తుంది అంతే, ఇంకేం లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కంట్రీ కాకుండా సపోజ్ సిగ్మెంట్స్ అని ఇస్తాను. ఎన్ని సిగ్మెంట్స్ ఉన్నాయో ఆ సిగ్మెంట్స్. ఫినాన్షియల్ అంటే ఇది కూడా ప్రతి రోలో ఉండే సెగ్మెంట్ని చెప్తుంది కాబట్టి అన్ని సెగ్మెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. చూడొచ్చు మీరు. ఏ సెగ్మెంట్స్లో ఇవన్నీ వచ్చాయి. గవర్నమెంట్ ఇట్లా ప్రైవేటు, పబ్లిక్, మిడ్ మార్కెట్, ప్రతి రోకి సంబంధించిన వాల్యూస్ అన్నీ కలిపి ఒకే స్ట్రింగ్గా వస్తాయి. సపోజ్ 1000 రోస్ ఉన్నాయి. 1000 రోస్లో ఉండే గవర్నమెంటు, అవి ఇవి, మిడ్ మార్కెట్, ప్రైవేట్ సెక్టర్, కార్పొరేట్, పార్ట్నర్స్ అన్నీ కలిపి ప్రతి ఒక్కటి వస్తాయి. సో అది మధ్యలో డెలిమీటర్ మాత్రం అలా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే ఇక్కడ మనం ఎగ్జాక్ట్కి ఎగ్జాక్ట్ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం దీని ద్వారా చెప్పచ్చు. టెక్స్ట్ 1, టెక్స్ట్ 2. సో ఇక్కడ సపోజ్ హలో కామా హలో అని ఇస్తాను. ఈ రెండు ఈక్వలా కాదా? నేను ఇక్కడ కార్డ్ ఒకటి తీసుకుంటాను, దాంట్లో అవునా కాదా అనేది తెలుస్తుంది. ఇదే టేబుల్ కూడా అప్లై చేయొచ్చు. ఏదైనా వాల్యూస్ ఈక్వల్గా ఉంటే అట్లా ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అంతే దీంట్లో. సో ఎగ్జాక్ట్ ఇక్కడ కౌంట్ వచ్చింది, మనకి కౌంట్ అక్కర్లేదు. కౌంట్ ఆఫ్ ఎగ్జాక్ట్ 1 అని వచ్చింది. 1 అని అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ట్రూ అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ట్రూ. సారీ, చూద్దాం మనం ఎగ్జాక్ట్ కరెక్టా కాదా మనం ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది. నేను హాయ్ అని ఇస్తున్నానండి, హలో బదులు హాయ్ అని ఇస్తాను. ఫార్మాట్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, హలో హాయ్ ఒకటా కాదా? ఏమొచ్చింది? 1 వచ్చింది. మరి హలో హలో అని ఇస్తానండి, సేమే ఇస్తాను. ఏంటిది కౌంట్? నో క్యాల్కులేషన్. ఓకే,
మీరు చూడండి అక్కడ మనకి లైక్ కార్డ్లో అట్లా తీసుకొచ్చింది ఎగ్జాక్ట్ ట్రూ, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ట్రూ తీసుకొచ్చింది. అదే సపోజ్ హలో, ఇక్కడ నేను హలో క్యాపిటల్ ఇస్తాను. సో ఈ రెండు యాస్కీ వాల్యూస్ ప్రకారం అయితే కరెక్ట్ కాదు. హలో రెండు ఇవి ఒకటైనా, ఇది హెచ్ స్మాల్ హెచ్, దీని యొక్క యాస్కీ వాల్యూ వేరు, ఇది క్యాపిటల్ హెచ్ కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది. అలాగనమాట. నెక్స్ట్ ఫైండ్ రిటర్న్స్ ది స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ వన్ స్ట్రింగ్ విత్ ఇన్ అనదర్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ లోపల ఇంకొక స్ట్రింగ్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ చేస్తుంది, స్టార్టింగ్ పొజిషన్. సో దీనికి ఫైండ్ ఆఫ్, మనకి ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ అని ఇస్తాం. సపోజ్ ఫైండ్ టెక్స్ట్ ఈజ్ అనేది నేను ఫైండ్ చేయాలి. విత్ ఇన్ టెక్స్ట్ దేని లోపల, దిస్ ఈజ్ పవర్ బిఐ అని ఇస్తున్నాను. సో దాని లోపల ఆ ఈజ్ అనేది ఎక్కడ ఉంది అనేది చెప్తుంది. సో ఈజ్ అనేది ఏ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది, మీరు గమనించవచ్చు. దిస్లో కూడా ఈజ్ ఉంది కదా, 1, 2, 3వ పొజిషన్లో అది ఉంది అని అర్థం. సో ఇట్లా అన్నమాట. మరి ఇలా కాకుండా దీనికి పారామీటర్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ పొజిషన్ ఏంటి, స్టార్టింగ్ పొజిషన్ 5th పొజిషన్ నుంచి ఇప్పుడు ఎక్కడ ఉంది. 5th పొజిషన్ అంటే ఈ పొజిషన్ నుంచి చూసుకుంటే ఈ ఈజ్ యొక్క పొజిషన్ ఇది 6వ ప్లేస్లో ఉంది. THIS దిస్ 4, ఇది ఒక స్పేస్ ఒకటి 5, ఇక్కడ 6వ పొజిషన్. ఒక టెక్స్ట్ లోపల ఇంకొక టెక్స్ట్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ చేస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ రౌండ్స్ ఏ నెంబర్ టు ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అండ్ రిటర్న్స్ ద రిజల్ట్ యాజ్ టెక్స్ట్. మరి నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ని ఇది ఫిక్స్ చేస్తుందండి, ఫిక్స్డ్ అనేది. సో ఇది జనరల్గా న్యూమరికల్ ఫీల్డ్స్కి అప్లై చేయొచ్చు మనం. బట్ ఇది నంబర్, ఫస్ట్ నంబర్ అనేది ఇస్తున్నాం, ఇట్లా ఇచ్చాం. డెసిమల్స్ ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి, 2 డెసిమల్ ప్లేసులకి ఫిట్ చేయాలి. ఎస్. సో 2 డెసిమల్ ప్లేసెస్ కంటే చూడండి 6, 7 కాస్త 6, 8 అయింది. అంటే 2 ప్లేసులకి ఇది రౌండ్ అప్ అయ్యి ఇక్కడ ఫిక్స్ అయ్యి మనకి టెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి టెక్స్ట్గానే ఇది వస్తుంది. బట్ నంబర్ అయినా కానీ ఇది రిజల్ట్ ఇచ్చేది టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది. ఇదే విధంగా కన్వర్ట్స్ ఏ వాల్యూ టు టెక్స్ట్ అకార్డింగ్ టు ద స్పెసిఫైడ్ ఫార్మాట్. ఒక వాల్యూని టెక్స్ట్గా మారుస్తుంది, దట్టు మనం ఇచ్చిన స్పెసిఫిక్ ఫార్మాట్లో. మరి ఆ ఫార్మాట్ ఏంటి, వాల్యూ అనేది ఇది ఇచ్చాం. మరి ఫార్మాట్ ఏంటి అనేది మనం వాడు ఫార్మాట్ ఎలా ఇవ్వచ్చు అనే దానికి ఇక్కడ హెల్ప్లో కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ అక్కడ ఇచ్చుంటాడు, ఫార్మాట్ ఎలా ఇవ్వాలి అనే సింటాక్స్, దాన్ని బట్టి ఫార్మాట్ స్ట్రింగ్ ఎలా ఇవ్వాలి. ఏ స్ట్రింగ్ విత్ ద ఫార్మాటింగ్ టెంప్లెట్. టెంప్లెట్ అంటే అక్కడ ఒక ముందర ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ ఇదనమాట. ఇక్కడ చూడండి, జనరల్ నెంబరా, కరెన్సీనా, ఫిక్స్డా, స్టాండర్డా, ఇవి మనం ఇవ్వాల్సిన ఇదనమాట. సో సపోజ్ ఇది కరెన్సీ, ఇక్కడ కూడా ఉంటాయి మనకి పవర్ బిలో కూడా. ఇక్కడ చూడండి ఫార్మాట్స్ ఇదేంటి, ఇవే మనం అక్కడ కూడా అప్లై చేయాలి. మామూలుగా టెక్స్ట్ ఉంది ఇక్కడ కరెన్సీ, వీటిలన్నిటిని అప్లై చేయొచ్చు. దీన్నే ఇక్కడ నేను ఏమిస్తానంటే దీన్ని కరెన్సీ ఫార్మాట్లో కరెన్సీ అని ఇస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ కరెన్సీ అనేది ఒక ఫంక్షన్ కూడా ఉంది. ఫార్మాట్ కరెన్సీ విత్ ఇన్ కొటేషన్స్ మనం అప్లై చేయాలి.
మనం ఈ నెంబర్ని కరెన్సీ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసాం. అందుకనే దాని ముందర ఏమొచ్చింది, డాలర్ వచ్చింది, ప్లస్ 1000 సపరేటర్ వచ్చింది, ప్లస్ రౌండ్ అప్ ఎటు చేసేసింది. అదే అలా అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఫిక్స్డ్ టైప్ ఆఫ్ వీటిల్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ నెంబర్ని. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ మీరు లెఫ్ట్ సైడ్లో నుంచి స్ట్రింగ్ని తీసుకురావచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు ఆల్రెడీ ఉండే సపోజ్ కంట్రీ ఉంది, కంట్రీలో ఫస్ట్ 3 క్యారెక్టర్లే కావాలండి నాకు అన్ని కంట్రీస్లో, మిగతా ఏమొద్దు. టెక్స్ట్ వచ్చేసి నేను ఫినాన్షియల్స్ ఆఫ్ కంట్రీ అంటాను. తర్వాత ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఇన్ ద కంట్రీ, దట్స్ ఆల్. లెఫ్ట్ సైడ్ ఉండే 3 క్యారెక్టర్స్ మనకి వస్తాయి. చూడండి, కెనడా, FRA, GN, మెక్స్, యుని. సో మనకి ఈజీగా తెలిసిపోతుంది షార్ట్ ఫామ్లో, ఇట్లాగనమాట. అట్లనే లోయర్ కన్వర్ట్స్ ఆల్ లెటర్స్ ఇంటూ లోయర్ కేస్. అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీలో అంతా కూడా మనకి ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేసులో ఉంది, ఇంకేమన్నా కూడా మనకి అప్పర్ కేసులో ఉన్నాయి, అప్పుడు లోయర్లోకి మనం మార్చుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ డైరెక్ట్గా దిస్ ఈజ్ పవర్ BI అని క్యాపిటల్లో ఇస్తానండి, పవర్ BI, లేదంటే పవర్ BI అనేది క్యాపిటల్లో ఇచ్చాను, దాన్ని లోయర్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. పవర్ BI స్మాల్లో వచ్చింది, చూడొచ్చు మీరు, అదనమాట లోయర్. అట్లానే మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ రిటర్న్స్ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ ఏ స్ట్రింగ్ గివెన్ స్టార్టింగ్ పొజిషన్ అండ్ లెంత్. సపోజ్ ఇక్కడ నాకు లైక్ దిస్ ఈజ్ పవర్ BI అండ్ it is an visualization టూల్ అని ఇచ్చుకున్నాను. దీంట్లో నాకు పవర్ BI అనేది మాత్రమే కావాలండి. పవర్ BI అనేదే కావాలనుకుంటే ఇప్పుడు మిడ్ అని తీసుకుంటాను. స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ నుంచి, స్టార్టింగ్ పొజిషన్ P దగ్గర నుంచి అంటే THIS 4 స్పేస్ 1 5 6 7 8 9ది 9వ క్యారెక్టర్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఇవ్వాలి. పవర్ అనేది 5 స్పేస్ 1 6 BI మొత్తం 8 క్యారెక్టర్లు మనకి కావాలి. 8 క్యారెక్టర్స్ ఇచ్చామనుకోండి, ఇది పవర్ BI మనకి ఈ పార్టే రావడం జరుగుతుంది. దట్ ఈస్ మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ పవర్ BI వచ్చింది చూడండి. సో ఇట్లా అన్నమాట. అట్లానే రీప్లేస్, మనకి ఒక నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం రీప్లేస్ చేయొచ్చు ఆల్రెడీ ఉండే స్ట్రింగ్లో నుంచి. సో రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓల్డ్ టెక్స్ట్ అంటే ఇదండి, స్టార్టింగ్ పొజిషన్ సపోజ్ ఇక్కడ 9th క్యారెక్టర్ నుంచి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 8 క్యారెక్టర్లు. సో న్యూ టెక్స్ట్ పవర్ BI బదులు నేను MS Excel అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం, 9th క్యారెక్టర్ నుంచి 8 క్యారెక్టర్లో రీప్లేసింగ్ కావాలి. రీప్లేస్ అయ్యి దిస్ ఈజ్ MS Excel అండ్ ఇట్ ఈస్ అన్ విజువలైజేషన్ టూల్, అలాగనమాట. ఇవి చాలా యూస్ఫుల్. ఇవి డేటా మ్యానిపులేషన్లో మనకి మార్పులు చేసి ఇట్లా తీసుకొని వచ్చే దాంట్లో డైరెక్ట్ రియల్ టైంలో మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్ని బట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్లో టెక్స్ట్ ఫంక్షన్సే ఎక్కువ వాడచ్చు, ఇంకొక ప్రాజెక్ట్లో డేట్ అండ్ టైం ఫంక్షన్సే ఉండొచ్చు, ఇంకొక ప్రాజెక్ట్లో మ్యాథమెటికల్ ఫంక్షన్సే ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అనమాట. అది నాట్ ఓన్లీ ఫర్ పవర్ BI, ఏ డేటాబేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నా
ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ని బట్టి అవి వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది అక్కడ రేజ్ చేస్తాయి. కాబట్టి అన్ని ఫంక్షన్స్ క్లియర్గా తెలుసుకొని ఉండాల్సిందే. నెక్స్ట్ రిపీట్స్ ద గివెన్ టెక్స్ట్ ఇన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో రిపీట్ నేను ఇక్కడ టెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పవర్ అని ఇస్తున్నాను. ఇది నాకు 10 టైమ్స్ రిపీట్ కావాలండి. సో చూడండి 10 టైమ్స్ పవర్ అని రిపీట్ అయ్యి మనకి వస్తుంది. ఇలాగనమాట. అండ్ రైట్, లెఫ్ట్ ఎట్లా అయితే తీసుకున్నామో రైట్ కూడా అంతే. సో ఇక్కడ RIGHT రైట్ ఆఫ్ టెక్స్ట్ హలో పవర్ BI అని ఇస్తున్నాను. నాకు రైట్ సైడ్ 2 క్యారెక్టర్స్ మాత్రమే చాలు. సో BI మాత్రమే వచ్చింది, రైట్ సైడ్ 2 క్యారెక్టర్స్. ఇలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ సెర్చ్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ at which a specific character of the string is first found reading left to right. లెఫ్ట్ సైడ్ నుంచి మనం సెర్చ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇది ఫైండ్ లాగానే, బట్ పారామీటర్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సెర్చ్ ఫైండ్ టెక్స్ట్, విత్ ఇన్ టెక్స్ట్, స్టార్టింగ్ పొజిషన్, ఫైండ్ వాల్యూ. సెర్చ్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. అది ఫైండ్కి దీనికి డిఫరెన్స్ ఏంది? కేస్ సెన్సిటివ్నెస్ ఉండదు, అదొక్కటే. మిగతా అంతా కూడా ఒకటే. అర్థమైందా? అక్కడ ఫైండ్లో వచ్చేసి కేసు అప్పర్ కేసు ఉంటే అది వేరే విధంగా తీసుకునేది. ఇక్కడ మొత్తం అంతా కూడా అప్పర్ కేస్ అయినా లోయర్ కేస్ అయినా ఒకటే. సో ఫైండ్ సెర్చ్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ బట్ వితౌట్ కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ రీప్లేసెస్ ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ విత్ ఇన్ న్యూ టెక్స్ట్ ఇన్ ఏ టెస్ట్ ట్రీ. సో ఇది సబ్స్టిట్యూట్ కూడా రీప్లేస్ లాగానే, బట్ డిఫరెన్స్ ఉంది. ఏంటనేది ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్, ఓల్డ్ టెక్స్ట్, న్యూ టెక్స్ట్. సో ఇది టెక్స్ట్ అండి. సో హీ ఈజ్ గుడ్ బాయ్ అని ఇస్తున్నాను. ఓల్డ్ టెక్స్ట్ వచ్చేసి మనకి గుడ్ అని అనుకుందాం. ఈ గుడ్ని నేను ఎక్సలెంట్గా మార్చేస్తాను. ఎక్సలెంట్ బాయ్ అని రావాలి. సో హీ ఈజ్ ఎక్సలెంట్ బాయ్ అని వస్తుంది. గుడ్ ఎక్కడైతే ఉందో దాని బదులు ఎక్సలెంట్ అని సబ్స్టిట్యూట్గా వస్తుంది. ఇది చూడొచ్చు సబ్స్టిట్యూట్కి రీప్లేస్కి డిఫరెన్స్ ఏంటనేది. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్లు ఎక్కడ మార్చాలి అని చెప్తుంది. ఇక్కడ అట్లా కాదు. సబ్స్టిట్యూట్ అంటే అక్కడ ఏదైతే పాత్ ఉందో దాని బదులు రీప్లేస్ చేస్తుంది అంతే. ట్రిమ్ రిమూవ్స్ ఆల్ స్పేసెస్ ఎక్సెప్ట్ సింగిల్ స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్. స్పేస్ ఎక్స్ట్రా ఉంటే ఈ ట్రిమ్ అనేది యూజ్ అవుతుంది. ట్రిమ్ కొన్నిట్లో ఎల్ ట్రిమ్ అని, ఆర్ ట్రిమ్ అని, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంటాయి. బట్ ఇక్కడ ఓన్లీ ట్రిమ్ అని ఉంది. సపోజ్ దిస్ ఈజ్ ఇట్లా స్పేస్ చాలా ఇచ్చాను. ఈజ్ అని ఇక్కడ పెట్టాను. అండ్ పవర్ BI అని ఇట్లా పెట్టాను. ఇక్కడ కూడా స్పేస్ ఇస్తున్నాను. ఇంకా ముందర కూడా స్పేస్లు ఏవైనా ఇచ్చుకోండి, బట్ ఇట్ విల్ ట్రిమ్స్. సింగిల్ స్పేస్ మాత్రమే పెట్టి మిగతా అంతా రిమూవ్ చేసేస్తుంది. చూడండి ఇవన్నీ రిమూవ్ అయిపోయాయి. సింగిల్ స్పేస్ మాత్రమే ఉంటుంది వర్డ్స్కి మధ్యలో. నెక్స్ట్ యూనికార్ రిటర్న్స్ ది యూనికోడ్ క్యారెక్టర్ ఫర్ రిఫరెన్స్డ్ బై ద న్యూమరికల్ వాల్యూ. అంటే ఇక్కడ యూనికార్ యూనివర్సల్ కోడ్, యూనికోడ్ స్ట్రింగ్ని తీసుకొస్తుంది. సపోజ్ 65 అన్నా. ఆస్కీ వాల్యూస్ లాగానే ఇది కూడా, బట్ యూనికోడ్ క్యారెక్టర్స్. ఆస్కీ వాల్యూస్ అంటే 0 నుంచి 255 వరకే ఉంటాయి. యూనికోడ్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కీ రేంజ్లో లేని వేరేది ఏదన్నా నెంబర్ ఇద్దాం.
456 అని ఇచ్చానండి. యూనికోడ్ క్యారెక్టర్స్ చూడండి సంథింగ్ ఎల్జే లాగా ఏదో సంథింగ్ వచ్చింది. ఇట్లా కోడ్ అంటే మనం క్యారెక్టర్ ఇస్తే కోడ్ వచ్చింది, యూనిక్ కోడ్. సో ఇప్పుడు క్యారెక్టర్ ఇవ్వాలి కదా. క్యారెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చాను, స్మాల్ ఏ అని, 97 వచ్చింది. ఇట్లాగన్నమాట కోడ్ని రిటర్న్ చేసింది. ఉల్టా, దీనికి ఉల్టా ఇది అప్పర్, లోయర్ కేసులో ఉంటే అప్పర్ కేసులో మార్చింది, లోయర్ లాగానే ఇది. నెక్స్ట్ వాల్యూ కన్వర్ట్స్ ఏ టెక్స్ట్ స్ట్రింగ్ దట్ రిప్రజెంట్స్ ఏ నంబర్ టు ద టోటల్ number that represents to a number అంటే టెక్స్ట్ నంబర్ లాగా ఉండి కానీ అది నంబర్ కాదు, అట్లాంటప్పుడు వాల్యూ అనేది ఉపయోగపడుతుంది. చూడండి వాల్యూ అని ఇచ్చాం కానీ అది విత్ ఇన్ కొటేషన్లో ఉంటుంది. ఇది సో దీని అర్థం ఏంటి, వాల్యూకి టెక్స్ట్ ఇచ్చాం బట్ అది 3455 అనేది దాని లోపల ఉన్న నెంబర్. సో దాన్ని మనకి అది ప్యూర్ నెంబర్గా మారుస్తుంది. అట్లా మార్చిన తర్వాతనే మనం ఏదన్నా సపోజ్ ఇంటూ 10 అన్నాం, ఇట్లా మనం ఇది నెంబర్, ప్యూర్ నెంబర్, ఇదేమో టెక్స్ట్. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలంటే దీన్ని వాల్యూగా మార్చాలి, అలా అన్నమాట. సో ఇవి మనకి టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఇన్ పవర్ బిఐ. నెక్స్ట్ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ లాజికల్ ఫంక్షన్స్ అనేటివి చూద్దాం. తర్వాత ఫిల్టర్ ఫంక్షన్స్ ఇంకా ఇంపార్టెంట్, అవన్నీ కూడా ఫినిష్ చేసుకుందాం. ఓకే.